అమ్మాయి అనే మాట విన్నప్పుడు నాకు రసగుల్లా గుర్తొస్తుంది. నిజంగా మీకు అంత ఫ్యాసినేషన్ ఉంది అమ్మాయిలంటే, లేకపోతే ఊరికే నటిస్తారు? ఎవరైతే అమ్మాయిని క్రియేట్ చేశారో తను ఒక్కడికి నేను పాదాభివందనం చేస్తాను. ఫస్ట్ టైం ఈ నావెల్స్ చదువుతున్నప్పుడు షీ అనే వర్డ్ ఉండే టు గెట్ ఎక్సైటెడ్. ఏ 2-3 గుణాలు మిమ్మల్ని ఎక్కువ ఆకర్షించాయి? నేనే ప్రేమించాలి కానీ తను నన్ను ప్రేమించుకో. అమ్మాయిల అందాన్ని పూజించడం అనే కాన్సెప్ట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయితో నేను ఐడ్ రాదర్ హ్యావ్ దెన్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ యు అన్నాను. ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్? నాన్న అని పిలిస్తే నా ఏజ్ గుర్తొస్తుంది, నాకు అది ఇష్టం ఉండదు. నాన్నలా చూడటం కన్నా జాతిలా చూస్తే చాలా బెటర్. నీ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు స్వప్న. నీ అందం అంతా నీ మొగుడికి ఇచ్చేసి దాని తర్వాత పిల్లల్ని కనాలి అని ప్రోగ్రామింగ్ చేసేసి వాళ్ళు నొక్కేయటం, అదొక బానిసత్వం. ఇదే రాము గారు ఏమైపోయారని మేము బెంగ పెట్టేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇప్పుడు అమ్మాయిగా కనిపిస్తున్నాను, అబ్బాయిగా కనిపిస్తున్నాను, అసలు ఎలా కనిపించట్లేదు. ఎక్కువ మగవాళ్ళలో ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు నీ పెదాలు బాగున్నాయంటే పొయిటిక్గా కనిపిస్తుంది. కరెక్ట్. నీ తొడలు బాగున్నా అంటే నాకు త్వరలో ఎక్కువ ఇష్టం. సో ఆవిడ థైస్ ఫోర్గ్రౌండ్లో క్రాస్ వెళ్తాను కెమెరా. ఆ ఒక్క షార్ట్ కోసం నేను 17 సార్లు చూసాను. హలో తిండి లేకుండా నేను కట్ చేయాలి అర్జెంట్గా.